హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఎలక్ట్రికల్ స్కిల్ డెవలప్మెంట్ ఛానల్కి స్వాగతము. నా పేరు ఈశ్వర్. ఈరోజు మీకు ఎలక్ట్రీషియన్ తీసుకోవాల్సినటువంటి భద్రతా నియమాల గురించి చెప్పడం జరుగుతుంది. సో భద్రతా నియమాలు పాటించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, పాటించకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఈ భద్రతా నియమాలు అనేవి అందరూ తప్పనిసరిగా పాటించాలి. ఎస్పెషల్లీ ఎలక్ట్రీషియన్ కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు భద్రతా నియమాలు పాటించకపోతే ప్రమాదాలు గురికావచ్చు. సో అందువల్ల వాటిని తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా భద్రతా నియమాలు పాటిస్తే మనకి ఎంతో రక్షణకారిగా ఉపయోగపడుతుంది. సో మొట్టమొదటి భద్రతా నియమం ఏంటంటే క్వాలిఫైడ్ పర్సన్ మాత్రం ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి. ఎవరైతే వర్క్ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారో క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే వీళ్ళు ఈ వర్క్ చేయాలి. అదేవిధంగా ఆ వర్క్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయాలి, లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్ అంటే వర్క్షాప్లో ఫ్లోర్ ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలను, మరియు టూల్స్ని కండిషన్లో ఉంచుకోవాలను. వర్క్షాప్ ఫ్లోర్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచవాలను, మరియు టూల్స్ను కండిషన్లో ఉంచుకోవాలను. అంటే ఏంటంటే వర్క్షాప్ ఫ్లోర్ ఎప్పుడు కూడా గ్రీజీగా కానీ ఆయిలీగా కానీ ఉండకూడదు. అటువంటి సమయంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఫిజికల్గా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా షాక్ గురైనప్పుడు ఆ ఆయిల్ కానీ వాటర్ కానీ ఇంకా షాక్ను గురి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మూడో పాయింట్, లైవ్ సర్క్యూట్ నందు వర్క్ చేయరాదు. తప్పనిసరి అయిన సందర్భంలో మాత్రమే పనిచేయాలి. లైవ్ సర్క్యూట్ అంటే సప్లై ఉన్నప్పుడు వైర్లను కనెక్షన్ చేయడం కానీ, లేదా సప్లై లైవ్లో ప్యానల్ బోర్డు వర్క్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా లైవ్ సర్క్యూట్లో వర్క్ చేయరాదు. తప్పనిసరి అయిన సందర్భంలో అయితే రబ్బర్ హ్యాండ్ గ్లోవ్స్ మరియు రబ్బర్ మ్యాట్స్ లేదా ఇవన్నీ ఉపయోగించి చేసుకోవాలి. ప్యానల్ బోర్డు అయితే కనుక రబ్బర్ మ్యాట్ వేసుకోవాలి. అదేవిధంగా 11,000 volts కెపాసిటీ కలిగినటువంటి రబ్బర్ గ్లౌజెస్ ఉంటాయి, ఆ గ్లౌజెస్ ఉపయోగించి వర్క్ చేయాలి. ఎప్పుడు కూడా లైవ్ కండక్టర్ని సప్లై వైర్ని బేర్ కండక్టర్తో టచ్ చేయరాదు. అలా టచ్ చేస్తే షాక్కు గురయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, వుడెన్ లేదా పీవీసీ ఇన్సులేషన్ హ్యాండిల్ గల స్క్రూ డ్రైవర్లు మాత్రమే ఉపయోగించాలి. హ్యాండిల్ అయినటువంటి స్క్రూ డ్రైవర్స్ ఉపయోగించకూడదు. అలాగే మెటల్ ఉన్నటువంటి హ్యాండిల్ గల స్క్రూ డ్రైవర్స్ ఉపయోగించకూడదు, లేదా డ్యామేజ్ అయినటువంటి స్క్రూ డ్రైవర్స్ ఉపయోగించి దానివల్ల కూడా ఎలక్ట్రికల్ షాక్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. సోల్డరింగ్ చేసేటప్పుడు వేడిగా ఉన్న సోల్డరింగ్ ఐరన్ను స్టాండ్ని మాత్రమే ఉపయోగించవలను, లేదా సోల్డరింగ్ పూర్తయిన తర్వాత ప్లాస్టిక్ టేబుల్ మీద కానీ లేదా టేబుల్ మీద కానీ వదిలిపెట్టడం వల్ల అక్కడ ఆ టేబుల్ కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ నందు ఫ్యూజెస్ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కండక్టర్గా ఉపయోగించండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే షార్ట్ సర్క్యూట్ నందు ఫ్యూజెస్ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కండక్టర్గా ఉపయోగించవలను. సో షార్ట్ సర్క్యూట్ నందు ఫ్యూజెస్ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉండవలను. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 amps ఫ్యూజ్ ఉపయోగించిన చోట 10 amps ఫ్యూజ్ మాత్రమే ఉపయోగించాలి. 10 amps ఉపయోగించాల్సిన చోట 5 amps ఫ్యూజ్ కానీ, లేదా 16 amps ఉపయోగించాల్సిన చోట 10 amps ఫ్యూజ్ కానీ ఉపయోగించాలి. సో ఈ విధంగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ సరిపోక ఆ ఫ్యూజ్ కాలిపోయి ఆ వైరింగ్ కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యూజెస్ మార్చవలసి వచ్చినప్పుడు లేదా తీయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్యూజ్ మార్చేటప్పుడు ఖచ్చితంగా ఆ స్విచ్ అనేది ఆఫ్ చేసి ఫ్యూజ్ వైర్ మార్చుకోవడం చేయాలి. అదేవిధంగా ఫ్యూజ్ రిమూవ్ చేయాల్సిన అనుకుంటే, సప్లై ఆపాలనుకుంటే కనుక సప్లై స్విచ్ ఆఫ్ చేసి లేదా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఫ్యూజ్ని మాత్రం రిమూవ్ చేసుకోవాలి. సో ఈ విధమైనటువంటి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి చోట పాటించడం వల్ల మనిషికి అంటే ఎలక్ట్రీషియన్కి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. అదే ఎక్విప్మెంట్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మంచి కండిషన్లో ఉన్న యాక్సరీస్ అనగా స్విచ్చెస్, సాకెట్స్, హోల్డర్స్ ఎక్సెట్రా మరియు మంచి కండిషన్లో ఉన్నటువంటి గృహోపకరణాలు మాత్రమే ఉపయోగించవలను. అంటే స్విచ్ బోర్డు పాడైపోయినప్పుడు స్విచ్ బోర్డు కంపల్సరీగా మార్చుకోవాలి. స్విచ్చెస్ అయినా డ్యామేజ్ అయినప్పుడు ఆ స్విచ్చెస్ మార్చుకోవాలి. ఫ్యూజెస్ అయినా డ్యామేజ్ అయినప్పుడు ఫ్యూజెస్ ఖచ్చితంగా మార్చుకోవాలి. అలాగే విద్యుత్ గృహోపకరణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కనుక టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి, దాని బాడీకి సప్లై వస్తుందంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని అటువంటి గృహోపకరణాలు మాత్రమే ఉపయోగించుకోవాలి, లేదా అటువంటి వాటి వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టెంపరరీ వైరింగ్ ఉపయోగించి ఎలక్ట్రికల్ సర్క్యూట్ను పెంచరాదు. ఫర్ ఎగ్జాంపుల్, టెంపరరీ వైరింగ్ అంటే ఏంటంటే మన కన్స్ట్రక్షన్ సమయంలో వైరింగ్ చేసేటప్పుడు టెంపరీగా స్విచ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ బోర్డ్స్ నుంచి ఇంకో బోర్డు నుంచి ఇంకో బోర్డు అలాగే ఏర్పాటు చేయడం వల్ల మొట్టమొదటిగా ఉన్నటువంటి బోర్డుకి లోడ్ ఎక్కువైపోయి అది షార్ట్ సర్క్యూట్ గురై చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో టెంపరరీ వైరింగ్ ఎప్పుడు కూడా పర్మనెంట్ వైరింగ్గా చేయరాదు. టెంపరరీ వైరింగ్ పూర్తయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ వైరింగ్ చేసుకుని అటువంటి సర్క్యూట్లు పెంచుకుంటూ వెళ్ళాలి. లైవ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అప్లయన్సెస్ లేదా ఫ్యూజ్ బోల్స్ రిపేరింగ్ లేదా మార్చవలసి వచ్చినప్పుడు వుడెన్ స్క్రూలు లేదా ఇన్సులేషన్ ఇచ్చిన ల్యాడర్ ఉపయోగించి తప్పనిసరిగా ఉపయోగించవలను. ఏదైనా సరే మనం ఎత్తైన ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా
స్టూల్ ఉపయోగించుకోవాలి, లేదా ఎత్తైనటువంటి ల్యాడర్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక సహాయం ఉన్నటువంటి వ్యక్తిని ఉంచి హెల్పర్ కింద ఉపయోగించుకుని ఆ నిచ్చెన పడిపోకుండా జారిపోకుండా పట్టుకునే విధంగా చూసుకుని వర్క్ చేసుకోవాలి. నిచ్చెన ఉపయోగించేటప్పుడు నిచ్చెన పట్టుకునేందుకు హెల్పర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా సరే మన నిచ్చెన పనిచేస్తున్నప్పుడు నిచ్చెన దగ్గర ఖచ్చితంగా హెల్పర్ను ఉపయోగించుకుని వాడుకోవాలి. ఫ్లోర్ మరియు ఎత్తైన ప్రదేశాలపై వర్క్ చేసినప్పుడు సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సేఫ్టీ బెల్ట్ ఎక్కడైతే మనం భవనాల నుంచి వర్క్ చేసేటప్పుడు, భవనం కింద పైకి దిగే వర్క్ చేసినప్పుడు కేబుల్స్ కానీ ఇలాంటివన్నీ ఉపయోగించేటప్పుడు, ఇవన్నీ కూడా మనకి కేబుల్స్ ఉపయోగించేటప్పుడు, లేదా పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, లేదా పైప్ లైన్ వైరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్ ఉపయోగించడం వల్ల ఎటువంటి అనర్థాలు జరగకుండా సేఫ్టీ బెల్ట్ అనేది మనకి కాపాడడం జరుగుతుంది. కిందకి జారిపోకుండా ఆ సేఫ్టీ బెల్ట్కి మనం హుక్ ఉపయోగించిన హుక్ని ఎక్కడన్నా వేలాడే విధంగా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకి జారి పడిపోకుండా ఎటువంటి అనర్థాలు జరగకుండా, ప్రమాదం జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం. అలాగే కదిలే భాగాలపై చేతులు పెట్టరాదు. కదిలే భాగాలు అంటే ఎక్కడన్నా ఇండస్ట్రీలో మనం వెళ్ళేటప్పుడు అక్కడ కదిలే భాగాలు కన్వేర్ బెల్ట్స్ కానీ, లేదా మోటార్స్ యొక్క వీల్స్ దగ్గర కానీ అక్కడ చేతులు పెట్టరాదు. సో ఆ చేతులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వేలాడుతూ ఉన్నటువంటి లూజ్ షర్ట్స్ ధరించి మోటార్ల దగ్గర, జనరేటర్ దగ్గర, పుల్లీల దగ్గర, షాఫ్ట్ల దగ్గర వర్క్ చేయరాదు. సో లూజ్గా ఉండే వస్తువులు కానీ, లేదా టైల్ కానీ, లేదా మనం టక్ చేసుకుని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అటువంటి ప్రదేశాల్లో మనకి సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. ఆపరేట్ చేయ విధానం తెలుసుకున్న తర్వాత మాత్రమే మిషన్ లేదా ఆపరేషన్స్ను ఆపరేట్ చేయగలను. ఏదైనా సరే మిషన్ మీద కానీ, లేదా ఎక్విప్మెంట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆపరేట్ చేయాలి. లేదంటే అటువంటి సమయంలో ఇతనికి ప్రమాదం జరిగే అవకాశం లేదు, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ యొక్క కనెక్షన్స్ టైట్గా ఉండవలను. సో ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కనెక్షన్స్ ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి. లూజ్ కనెక్షన్స్ ఉంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే సంభవం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాడుతున్నప్పుడు తప్పనిసరిగా 3-పిన్ సాకెట్లు మరియు ప్లగ్తో పాటు ఎర్త్ కనెక్షన్స్ ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం 3-పిన్ సాకెట్లు ఉంటాయో, 3-పిన్ ప్లగ్స్ ఉంటాయో వాటి ముందు ఎర్త్ కనెక్షన్ కంపల్సరిగా ఉండాలి. ఎర్త్ కనెక్షన్ లేకపోతే ఏమవుతుందంటే ఆ బాడీకి కరెంట్ పాస్ అయ్యి షాక్ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాటర్ పైప్ లైన్స్కు ఎర్త్ వైర్గా ఉపయోగించలేదు. వాటర్ పైప్ లైన్ ఎర్త్ పైప్గా ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ ద్వారా మనకి కరెంట్ వచ్చి షాక్ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్పై డెడ్ సర్క్యూట్స్పై వర్క్ చేయడప్పుడు ఫీజ్ గ్రీస్ మెనెట్ వర్క్ అనే బోర్డు తప్పనిసరిగా కనిపించవలను. ఎక్కడైతే మనం ఓవర్ హెడ్ లైన్స్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడన్నా పోల్ దగ్గర కానీ వర్క్ చేసేటప్పుడు అక్కడ మెనెట్ వర్క్ అనే బోర్డు పనిచేస్తుంది. లేదా అవుట్డోర్ వర్క్ చేసేటప్పుడు మెనెట్ వర్క్ అనే బోర్డు పెట్టి అక్కడ తెగిపోయినటువంటి వైర్లు మనం వర్క్ చేసేటప్పుడు, లైవ్ అయితే పనిచేసేటప్పుడు అటువంటి బోర్డులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎవరికి తిరిగి వేరే వాళ్ళు రాకుండా, ఆ ప్రమాదం జరగకుండా కాపాడేకారిగా ఆ బోర్డు ఉపయోగపడుతుంది.